జగద్గురుం గురుచరణో మనసా స్మరామి గురుచరణో శిరసా నమామి. అమ్మ, ఇక్కడ 2 రోజుల నుంచి సుమారుగా 2 రోజుల నుంచి యాగం జరుగుతుంది. బయట నేను వచ్చినప్పుడు చూశాను 100వ యాగం అని చెప్పారు. దాని గురించి కొంచెం మాకు చెప్పండి ప్లీజ్. అంటే మనకి యజ్ఞాలు ఎన్నో రకాలు ఉన్నాయండి. వాటిల్లో మనకి వేదంలో కూడా అహోరాత్రి యజ్ఞం అని 24 hours మనం ఏ నామంతో ఏ మంత్రంతో చెయ్యాలనుకున్నామో ఆ మంత్రంతో 24 గంటలు అన్బ్రేకబుల్గా ఆహుతులు ఇస్తామండి. దాన్ని అలా మేము ఇప్పుడు 100వ అహోరాత్రి యజ్ఞం షిరిడి సాయిబాబా గారి గురు యజ్ఞం ఇది. ఆయన మంత్రంతో ఇది కంటిన్యూస్గా డే అండ్ నైట్ ఆహుతులు ఇస్తామండి. అంటే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది డే అండ్ నైట్ 1 డే. అది నిన్న స్టార్ట్ అయిందండి? నిన్న కాదు, ఇవాళ మార్నింగ్ నుంచి అండి. అంటే ముందు రోజు వైదిక ప్రకారంగా యాగశాల ప్రవేశం, షోడస్తంభ దేవతల ఆవాహనాలు, తోరదేవతల ఆవాహనాలు, చతుష్షష్ఠి యోగిని దేవతలు, క్షేత్రపాలకులు, వాస్తు దేవతలు, అలా మనకి వైదికంగా యాగశాలలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి, అనుష్ఠానాలు. అవన్నీ అయిన తర్వాత 2వ రోజు ఈ హోమం మొదలు పెడతామండి. 2వ రోజు మొదలుపెట్టిన టైంకి 3వ రోజు ఆపేసి పూర్ణాహుతి తర్వాత మనకి విశ్వశాంతి కోసం అని చెప్పి శాంతి యజ్ఞాలు ఉంటాయండి, మంత్రాలతో, వైదిక మంత్రాలతో, రాష్ట్రభృతులని. అలా మనకి ప్రకృతిలో ఉన్న దేవతలకు అన్నీ కూడా మనం ఆహుతులు ఇస్తామండి. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత జయాది హోమం అంటారు. రేపు శుక్రవారం ఎన్నింటి వరకు జరుగుతుంది ఇది? ఇవాళ మార్నింగ్ 6కి మొదలు పెట్టామండి. రేపు మార్నింగ్ 6 దాకా, అంటే ఒక గంట ఎక్కువ చేస్తాం. ఆ తర్వాత కొన్ని ఈ యాగశాల దేవతలందరికి కూడా ఆహుతులు ఉంటాయండి. ఒక 2-3 గంటల తర్వాత యాగశాలలో ఆవాహన చేసిన దేవతలందరికీ కూడా పాయసము నెయ్యితో ఆ వేద మంత్రాల వేదపూర్వకంగా ఆహుతులు ఇస్తాం. తర్వాత పూర్ణాహుతి. ఇది అహోరాత్ర మహాయజ్ఞం అండి. ఒక పగలు ఒక రాత్రి సాయి గాయత్రి మంత్రంతో హోమం చేయటం. ఇవాళ పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయింది. రేపు ఉదయం 6:30 వరకు జరుగుద్ది. ఆ తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కార్యక్రమం క్లోజ్ అయిపోతుంది. ఇవి మా గురువు గారి టైం నుంచి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి బాబా గారి సందేశానుసారం, అంటే షిరిడి సాయిబాబా సందేశానుసారం ప్రతి చోట మూకుం అంటే జనం ఎక్కువ మంది ఉన్న చోట పెట్టమని చెప్పారు. ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా 10 మందికో 5 మందికో కాకుండా కొన్ని వందల మందికి ఉపయోగపడే విధంగా ఈ హోమాన్ని నిర్వహించమని. ఇప్పటికి ఇది 100వదండి. ఢిల్లీ, బాంబే తదితర ప్లేసుల్లో కూడా నిర్వహించాం దీన్ని. ఇది 100వదండి. ఇది 100వది. ఇంకా జరుగుతాయి. శ్రీ
साईनाथ महाराज की जय, గురు రామరతన్జీ మహారాజ్ की జై. ఇక్కడ ఈరోజు 100వ సాయి అహోరాత్ర మహాయజ్ఞం జరుగుతున్నది. ఈ మహాయజ్ఞం చేయటానికి ముఖ్య కారణం గురు రామరతన్జీ మహారాజు గారికి బాబా గారు దివ్య సందేశంలో షిరిడీ సాయి అహోరాత్ర మహాయజ్ఞం చేయమని తలపెట్టమని చెప్పి ఉన్నారు. దాని సందర్భంలో గురువు గారు కాలం చేసి ఉన్నప్పుడు 76 యజ్ఞాలు చేశారు. ఇవాళ ఇక్కడ చేసేది 100వ యజ్ఞం మాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని అనే సత్సంకల్పంతో ఈ అహోరాత్ర మహాయజ్ఞం చేయటం జరుగుతున్నది. దీంట్లో పాల్గొన్న వారందరికీ సుఖ సంతోషాలు సౌభాగ్యాలు అన్నీ కలుగుతాయని బాబా గారు గురువు గారికి తమ దివ్య సందేశంలో చెప్పటం జరిగినది. ఇది అందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకుని ఈ అహోరాత్ర మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరామ్.